టీవీ తెలుగు న్యూస్ నేను భువన డీటెయిల్స్ చూద్దాం. హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలోని దామెర మండలం ల్యాజిల్లా గ్రామంలో మహిళా శక్తి వారోత్సవాల సందర్భంగా పరకాల స్కిల్ డెవలప్మెంట్ అండ్ మినీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ను ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వి హబ్ సిఇఓ సీత పల్లాచోళ్లతో కలిసి ప్రారంభించారు. అలాగే ఎస్హెచ్జి వివో వర్క్ షెడ్ జిఎం డైరీ సమావేశ మందిర భవనాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రుద్రమ బ్రాండ్ పేరుతో మహిళల ఆర్థిక స్వావలంబన సాధికారతకు ఈ కేంద్రం దోహదపడుతుందని తెలిపారు. స్థానిక మహిళలు యువత నైపుణ్యాభివృద్ధి శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు. చాలా ప్రాధాన్యత ఉంటుంది. మొదలు ఎప్పుడు సీతా పట్నాయక్ గారు అప్పటి నుండి దీనికి ప్రారంభిస్తే ప్రావీణ్య గారు ప్రజాప్రతినిధిగా నేను మనస్ఫూర్తిగా వీళ్ళ టీంని అందరినీ నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ప్రాథమికంగా నేను అది మొదటి నుండి 94 నుండి నేను నేర్చుకున్న ప్రాథమికంగా నాకు ఎలిమినేట్ మాధవరెడ్డి గారు ఫస్ట్ నాకు చెప్పిన పాఠం. సార్ ఎంతైనా చేయొచ్చు, మేము ఎంతైనా చేయొచ్చు, మీరు అవకాశం ప్లీజ్ ఉపయోగించుకోండి. మీరు ఇంకొక 10 మందికి ఇన్స్పిరేషన్ గా నిలబడాలి. రత్నదీప్ అంటే పెద్ద సూపర్ మార్కెట్ లో అక్కడ కూడా రుద్రమ బ్రాండ్ కనిపించాలి. అది కనిపించినప్పుడే మా టీం హ్యాపీ అవుతాం. అంటే మాకు అది సక్సెస్ స్టోరీ కింద అంతవరకు వర్క్ జరుగుతూనే ఉండాలి. సో మీరు నాకు ప్రామిస్ చేయాల్సింది ఏంటంటే మీరు కూడా కష్టపడి ఇక్కడికి వచ్చి ఏదో మైక్ ముందర మాట్లాడి వెళ్ళిపోయే రకం కాదు. మేము టచ్లోనే ఉంటాము. అందుకనే చెప్తున్నా, సక్సెస్ స్టోరీ రుద్రమ అనే సక్సెస్ స్టోరీ మనకి బిల్డ్ కావాలి ఇక్కడి నుంచి. అప్పుడే మాకు కూడా ఆనందం, ఇంత కష్టపడినందుకు ఫలితం కూడా దక్కినట్టు ఉంటుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ అందరికి తెలుస్తుంది. అమెజాన్లో అండర్లో ఆర్డర్లు పెడతారు కదా, అమెజాన్లో స్విగ్గీ, అట్లా బ్రాండ్ నేమ్ రావాలి ఇక్కడి నుంచి అని. సరేనా? అందుకని థ్యాంక్ యూ. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన డీటెయిల్స్ చూద్దాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ భాస్కర్ మీడియా సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఎస్సీ వర్గీకరణ చట్టం రోస్టర్ విధానం, ఇటీవల ప్రకటించిన జనాభా లెక్కల వల్ల మాల సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం మాల కమ్యూనిటీపై కక్షపూరిత వైఖరితో వ్యవహరిస్తోందని విమర్శించారు. సమావేశంలో తుమ్మ శ్రీనివాస్, రాహుల్, రమేష్, సత్యనారాయణతో పాటు మాల సంఘం నాయకులు పాల్గొన్నారు. మనకు రేపు ప్రమోషన్ రావు, రేపు రాజకీయ రంగంలో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం జరుగుతాము. వీటన్నిటిని మనం బద్దలు కొట్టాలంటే మనమందరం కూడా ప్రజా ఉద్యమాన్ని, మాలలందరినీ ఏకం చేసే ఒక మహా ఉద్యమాన్ని ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాకు మీరు రోస్టర్లో మాకు 2 రోస్టర్లు 20 లోపు మా రిజర్వేషన్ శాతాన్ని ఇంకా 2% పెంచకపోతే మీ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి కూడా మాల సమాజం సిద్ధంగా ఉందని చెప్పేసి హెచ్చరిక చేస్తూ, దీని గురించి మాల సామాజిక వర్గానికి సంబంధించిన విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగుల పైన భూచకోతలు మొదలుపెట్టింది రేవంత్ రెడ్డి సర్కార్. రేవంత్ రెడ్డి తన స్వతహాగా కక్షపూరిత చర్య వల్ల ఎస్సీ వర్గీకరణ అంశానికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వాళ్ళకేమో 2 రోస్టర్ పాయింట్ 20 ఉంటే మా మాల సామాజిక వర్గానికి 22 రోస్టర్ పాయింట్ కేటాయించడం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మా ఎవరైతే ఇప్పుడు మా మాల కుటుంబాలు ఏర్పడి అభివృద్ధి చెందినాయి. మీరు చదివిన గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా ఇప్పుడు మాకు సీట్లు రాని పరిస్థితులు వస్తున్నాయి. 4వ తరగతి నుంచి మొదలుపెడితే PGPHలో కూడా సీట్లు రావు. ఉద్యోగాలలో నోటిఫికేషన్లలో కనీసం కొన్ని నోటిఫికేషన్లలో మా గ్రూప్ 3కి సంబంధించిన మాల సామాజిక వర్గానికి సంబంధించిన గ్రూపే లేకుండా పోయింది. మొన్నటికి మొన్న ఈ శ్రీనిధి నోటిఫికేషన్ వచ్చింది. శ్రీనిధిలో 123 పోస్టులు ఉంటే మా మాల సామాజిక వర్గానికి 0. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన డీటెయిల్స్ చూద్దాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం ఎంపీడీఓ కార్యాలయం ఆవరణంలో మండల విద్యాశాఖ అధికారి నల్లిమిల్లి కొండారెడ్డి పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన విద్యాశాఖ అధికారులు, సహచరులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కొండారెడ్డి మాట్లాడుతూ, కష్టపడి చదివి ఈ స్థాయికి చేరుకోవటం ఆనందంగా ఉందని, తాను చదివిన ప్రాంతంలోనే అధికారికంగా సేవలందించి అదే మండలంలో పదవీ విరమణ పొందటం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, కుటుంబం సభ్యులు, యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు. 2002 నవంబర్ వరకు 10 సంవత్సరాలు కొల్లదమనవాడ
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నేను చదువుకున్న పాఠశాలలోనే నేను విద్యాభ్యాసం చేసినటువంటి పాఠశాలలో 10 సంవత్సరాలు పనిచేసి 2015 నుండి 2021 వరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వాల్పిల్లందు ఉన్నత పాఠశాల నందు పనిచేసి ఉన్నాను. 2023 జూలై 3వ తేదీ నుండి మండల విద్యాశాఖ అధికారి బాధ్యతలు చేసేటువంటి ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు, అలాగే ఆఫీస్ సిబ్బంది, CRMTs, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ అందరి యొక్క సహకారంతో కూడా నేను నా యొక్క మండలి నిర్వర్తించాలని నేను సగర్వంగా చెప్పగలుగుతున్నాను. ఇందుకు అందరూ కూడా నాకు సహాయ సహకారాలు అందించారు. మండలి విద్యాశాఖ మొత్తం అందరూ కూడా ఈ విద్యాశాఖ అందరూ కూడా సహాయ సహకారాలు అందించడంలో, తోడ్పాటు అందించడంలో చాలా. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నిజాంపేట మండల కేంద్రంలోని శ్రీ రేణుకా మాత ఫంక్షన్ హాల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1996 నుంచి 1997 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తమకు విద్యా బుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను శాలువాలతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. 30 సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న పూర్వ విద్యార్థులు విద్యార్థి దశలో మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అకాల మరణం చెందిన 3 సహచర విద్యార్థులకు నివాళులు అర్పిస్తూ మౌనం పాటించారు. అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థులకు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తర్వాత అందరం కలిసాము. ఎవరు ఎట్లున్నారు కూడా మనకు తెలియదు, కానీ ఈరోజు అందరం ఒకరినొకరం చూసుకున్నాము. అందరికీ సంతోషంగా ఉంది. ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఎక్కడ ఉన్నారు అని తెలవడానికే ఈరోజు 97 10th క్లాస్ విద్యార్థులం అందరం కలుసుకున్నామండి. ఈ ప్రోగ్రామ్కి హాజరైనటువంటి ప్రతి ఉపాధ్యాయునికి అండ్ ప్రతి మిత్రులందరికీ, విద్యార్థులకు కూడా అందరికీ పేరు పేరున నమస్కారం అండి. దీనిలో అందరం కలిసి మన పూర్వ అనుభవాలు, తీయని జ్ఞాపకాలు, చిన్ననాటి అన్ని జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడం జరిగింది. సో అందరి ఈ కష్టం వెనుక ప్రతి ఒక్కరి ఎవరెవరైతే కృషి ఉందో వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. సో ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా కడెం మండలం నచ్చన్ ఎల్లాపూర్ గ్రామ సమీపంలో కోతులు అడ్డు రావడంతో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న తల్లి కొడుకుకు స్వల్ప గాయాలు కాగా వారిని కాన్పూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాసర నుంచి మంచిర్యాలలో జరిగే ఓ కార్యక్రమానికి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. వెళ్తుంటే కోతులు అడ్డం వచ్చి రోడ్డు దిగింది, కారు కంట్రోల్ అవ్వలేదు. ఇద్దరికి దెబ్బలు తగ్గినాయి. ఎంతమంది ఉన్నారు కార్లో? ఎవరు? నేను అమ్మకి దెబ్బలు తగ్గినాయి. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో గద్వాల డిపోలో కార్మికులు ఎర్ర బ్యాడ్జీలు ధరించి గేట్ మీటింగ్ నిర్వహించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అయితే ముందుగా కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించి తరువాత విలీనం చేస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. ఎన్నికల వద్దు, ప్రభుత్వం విలీనమే ముద్దు అనే నినాదాలతో కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆర్టీసీ విలీనంపై ప్రభుత్వ స్పష్టమైన ప్రకటన చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తర్వాత రెండోది విలీనమే అడిగినారు తప్ప గుర్తింపు సంఘం అని పడవని అడగలేదు. కాబట్టి ఏదేమైనప్పటికీ 2వ తారీఖున ఈ విలీనం డేని ప్రకటించాలని కోరుతా ఉన్నా. ఇప్పుడు మన జేఏసీ నాయకులు సీనియర్ కామ్రేడ్ బాస్ కార్యాలయంలో ఎర్ర బ్యాడ్జీలతో ఈరోజు నిరసన కార్యక్రమం జరిపినాము. గేట్ మీటింగ్ కూడా జరుపుతున్నాము. కాబట్టి మా అంశాన్ని ప్రభుత్వం గుర్తించి మా సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తున్నాను. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి, స్థానిక మున్సిపల్ చైర్మన్లు, మాజీ జెడ్పీటీసీలు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. సమావేశంలో ఎస్ఐఆర్ ప్రక్రియ, సభ్యత్వ నమోదు కార్యక్రమం, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై నాయకులు, కార్యకర్తలు దిశానిర్దేశం చేశారు. హరీశన్న నాయకత్వంలో మళ్ళీ ఒక మీటింగ్ పెడుతున్నాం. ఈ 8-9 రోజులలో మండలాలలో ఉన్నటువంటి అన్ని డిగ్రీ పాస్ అయితే 25,000 ఇస్తా, పీజీ పాస్ అయితే 1,00,000 ఇస్తా, పిహెచ్డి పాస్ అయితే 5 లక్షలు ఇస్తామని చెప్పి ఇలా ఈ 2.5 సంవత్సరాలలో లక్షలాది మంది ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు ఇలా కోట్ల కాదు, ఇలా 500-600 నుంచి 1000 వరకు ఎవరైతే బూత్ ఉంటుందో ఆ బూత్ లో ఇద్దరిని పెడుతున్నాం. ఆ ఇద్దరి కోసం ఒకరిని కోఆర్డినేషన్ పెట్టాము. అదేవిధంగా డివిజన్లో కూడా ఈ 8-9 మంది ఎవరైతున్నారో ఆ డివిజన్లలో కూడా వర్క్ రేపటి నుంచే జరగడానికి, ఆ డివిజన్లో వర్క్ జరగడానికి, మండలాలలో మున్సిపాలిటీలలో వర్క్ జరగడానికి కూడా ఇలా మైపాలని చెప్పిన కోఆర్డినేషన్ చేయడానికి కూడా ఒకరిలో ఇద్దరు సీనియర్ లీడర్లు కోఆర్డినేషన్ వర్క్ అప్ చెప్పాం. ఇక పనిలోకి దిగిపోవాలి. ఇట్లా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మన లెంకులను లేదు, మెంబర్షిప్ చాలా జాగ్రత్తగా చేయాలి. ఎప్పుడు ఇలా ఓటర్ లిస్ట్ లో పేరున్న వాళ్ళకి మాత్రమే మెంబర్షిప్ ఇవ్వాలి. ఈ ఏజెంట్ల ద్వారా తీసుకుంటున్నటువంటి మెంబర్షిప్ డ్రైవ్ ఏదైతుందో అది పక్కాగా చేయగలిగితే, ఓటర్ లిస్ట్ ఉన్నతో మనం చేయగలిగితే ఓట్లు ఎప్పుడు వచ్చినా సరే ఆ 100 ఓట్లు ఉన్నాయా, 300 ఉన్నాయా, 500 ఉన్నాయా, 1000 ఓట్లకు ఎన్ని ఓట్లు పడితే కూడా ఈ ఏజెంట్లకు ఒక క్లారిటీ వస్తుంది. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్ డిపో పనులను వేగవంతం చేసి త్వరలోనే ప్రారంభిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ప్రభుత్వ విజయ రమణారావుతో కలిసి ప్రతిపాదిత డిపో స్థలాన్ని పరిశీలించారు. సీఎం ఆమోదంతో డిపో మంజూరైందని, పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేస్తున్నామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం కారణంగా ఆర్టీసీ సేవలను డిమాండ్ పెరిగిందని పేర్కొన్నారు. కొత్త బస్సుల కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోందని, కార్మిక సంఘం ఎన్నికల అనంతరం ఆర్టీసీ విలీన ప్రక్రియపై ముందడుగు వేస్తామని మంత్రి వెల్లడించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రధాన అంశాలు 11% పీఆర్సీ ఇవ్వడము, ఆర్టీసీ సంఘ ఎన్నికలు నిర్వహించి అందులో గెలిచిన ప్రతినిధులతోటి విలీన ప్రక్రియను సజావుగా భవిష్యత్తు తరాలకు ఎవరికి ఇబ్బంది లేకుండా, భవిష్యత్తులో మళ్లీ ఎటువంటి అంశాలు తలెత్తకుండా అధికారులతోటి ఎన్నికైన ప్రతినిధులు కార్యక్రియ చేసే సందర్భంలో ఇంత పెద్ద ఒక సంస్కరణ, దానికి సంబంధించి భవిష్యత్తులో ఆచరణలో లోటుపాట్లు రావద్దని అధికారులు నిర్ణయం తీసుకుంటే రేపు పొద్దున కార్మిక సంఘాలు మాకు తెలియదు ఏం జరిగిందో అని అంటారని అందరి ముందర చర్చ జరిగి పెద్ద ఎత్తున దాని ప్రకారంగా మేము ముందుకు పోతాను. త్వరలోనే ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. దాని తదుపరి ఎన్నికల్లో గెలిచిన ప్రతినిధులు, అధికారులు కలిసి విలీన ప్రక్రియ ప్రారంభిస్తాం. అందరినీ పక్క రాష్ట్రాల్లో జరిగిన పరిస్థితి కావచ్చు, ఇక్కడ అందులో కార్మికుల ప్రతినిధులు ఉంటారు కాబట్టి ఏకపక్ష నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు. భవిష్యత్ తరాల లోపల ఆర్టీసీ విలీన ప్రక్రియకు ఎక్కడ ఇబ్బంది లేకుండా, విఘాతం లేకుండా ప్రజా రవాణా వ్యవస్థ నిరాటంకంగా కొనసాగడానికి మంచి ఉద్దేశంతో జరుగుతుంది. దీన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆందోళన చెందొద్దని కూడా కోరుతా ఉన్నాం. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండ మండలం ఊర్కొండపేటలో హైదరాబాద్ యూత్ అసెంబ్లీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలు, చిన్నారులకు పౌష్టికాహారం కిట్లు పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ అబ్దుల్ రషీద్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 22 మంది గర్భిణీలకు, 19 మంది చిన్నారులకు పోషకాహార కిట్లు అందజేయడంతో పాటు గ్రామ పంచాయతీకి 5 స్ప్రే పంపులను కూడా బహుకరించారు. యువత సేవా భావంతో గత 17 ఏళ్లుగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. చిన్న వయసులోనే సమాజ సేవకు ముందుకు రావడం అభినందనీయమని సర్పంచ్ కొనియాడగా, గ్రామస్తులు సంస్థ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ప్రజాప్రతినిధులు, గ్రామం పెద్దలు పాల్గొన్నారు. మీ పేరెంట్స్ కానీ మీరు ఇట్లే సేవ చేయండి, మీరు అభివృద్ధి చెందండి, ఇట్లే సేవా కార్యక్రమం చేయండి, మీకు దేవుడు సహకరిస్తారు. కాబట్టి మీ ఈ ఫస్ట్ మేడం వాళ్ళ అబ్బాయి నవది వీళ్ళ బ్యాచ్కి వెళ్ళి మన ఊరికి వచ్చినాయి. ఈ చిరు సాయాన్ని
అందరం వేరే వేరే కాలేజ్ నుంచి ఇక్కడ ఒక కాన చేరి మా పైసలు కూడా పెట్టి ఒక్కొక్క రూపాయి కూడా పెట్టి మేము వేరే వేరే విలేజెస్కి, వేరే వేరే ఆర్ఫనేజ్కి, వేరే వేరే డిస్ట్రిక్ట్స్కి ఎలాంటి ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాం. ఎవరికైతే అవసరం ఉంటుంది, ఎవరైతే ఎక్కువ నీడి ఉన్నారు అనేసి. ఈరోజు ముందుగా ఏంటంటే రైతు లేనిదే ఎవరు బతకరు, ఇంకోటి వచ్చేసి మీరు లేనిదే మేము ఎవరం ఉండలేము. అట్లాంటి వాళ్ళకి మీకు కష్టమవుతుందని తెలిసి స్ప్రే పంప్ ఇవ్వడానికి, అలానే గర్భిణీలకి కూడా పౌష్టికాహారం చాలా ముఖ్యం. అలా పౌష్టికాహారం తీసుకుంటేనే పిల్లలు కూడా బాగా ఎదుగుతారు. పౌష్టికాహారం లేనిదే పిల్లతోనే మేము ఇది ప్రారంభించాం. 17 సంవత్సరాల నుంచి ఇలా మేము చాలా మందికి సేవ చేసుకుంటూనే వచ్చాం. దీంతో మాకు వచ్చేది ఏంటో మాకు తెలియదు, కానీ మా వల్ల చాలా మంది సంతోషంగా ఉంటున్నారని ఒకే కారణంతో మేము ఇన్ని సంవత్సరాలు ముందుకు వెళ్తూనే ఉన్నాం. ఇప్పుడు చాలా మందితో మాట్లాడినందుకు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారని అదొకటి కారణం. మేము మా అందరూ సభ్యులం కలిసి ఇక్కడ రైతులకు సహాయం చేయాలి, గర్భిణులకు సహాయం చేయాలని ఆలోచనతో ఇక్కడికి వచ్చాం. ధన్యవాదాలు. వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సుర్జాపూర్ గ్రామంలో రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. రాత్రి ఆలయ తాళాలు పగులగొట్టే అమ్మవారిని అలంకరించిన నగలు, పుస్తె, మెట్టలు, వెండి కండ్లు, అలాగే హుండీని ఎత్తుకెళ్లినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ ఘటనలో సుమారు 50,000 విలువైన ఆస్తి అపహరణకు గురైనట్లు అంచనా వేస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి దొంగల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. రాత్రి 10 గంటలకు బాగా వచ్చి లేచిపోయాడు. పొద్దున మేము 6 గంటలకు వస్తాం, పూజ చేస్తాం, నేను వస్తాను రోజు. వచ్చే వరకు ఆ తలుపులు ఇట్లా అన్ని తెరు ఉన్నాయి. ఏంటని చూసే వరకు బయటికి వెళ్ళే వరకు అమ్మవారి పుస్తే మట్టేం లేదు, ఉండి లేదు, మొన్న కండ్లు వచ్చినాయి, ఎండి కండ్లు, అవి కూడా లేవు, అన్నీ తీసుకోపోయారు. సుమారు ఎంత ఉంటాయి విలువ? దాదాపు 20,000 ఉండి ఉంటుంది. ఇది 1 గ్రామున్నర పుస్తేలు, 4 గ్రాముల మట్టెలు, ఒక 10,000 ఎక్కువ ఉంటుంది. 20,000 రూపాయలు. అది బంగారం 1 గ్రాముకు 15,000 ఉంటుంది కదా. కండ్లు, ఎండి కండ్లు 50,000 ఆస్తి నష్టం జరిగింది. 50,000 ఆల్రెడీ తీసుకుపోయారు. చూసి వెంటనే పోలీసు వాళ్ళకు వస్తే ఎస్ఐ గారు వచ్చి చూసిపోయి ఏముంటుంది మరి క్లోజ్ టీమ్ అవుతుందని చెప్పింది. వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్లో ఏర్పాటు చేసిన యూరో కిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి సతీమణి కందుల వసంతలక్ష్మి వారి కుమారుడు కందుల విఘ్నేష్ రెడ్డి పాల్గొన్నారు. పాఠశాల ప్రారంభించి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేసిన వారు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. జిల్లా తాళరేవు మండలం కోరంగి పంచాయతీ పాత కోరంగి గ్రామంలో తమ కుటుంబాన్ని 3 ఏళ్లుగా వెలివేసి వేధిస్తున్నారని టేకుమూడి త్రిమూర్తులు చేసిన ఫిర్యాదుపై తహసీల్దార్ పితాని త్రినాథరావు విచారణ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జరిగిన సమావేశంలో గ్రామ పెద్దలు, బాధిత కుటుంబం సభ్యులు పాల్గొన్నారు. గ్రామ పెద్దలు 1,00,000 జరిమానా విధించి సామాజికంగా వెలివేశారని, శుభకార్యాలకు పిలవడం లేదని, కుమార్తె వివాహాన్ని కూడా అడ్డుకున్నారని త్రిమూర్తులు ఆరోపించారు. గ్రామ సమస్యను గ్రామంలోనే పరిష్కరించేందుకు 2 రోజుల గడువు ఇవ్వాలని గ్రామ పెద్దలు కోరగా తహసీల్దార్ విచారణను వచ్చే నెల 3వ తేదీకి వాయిదా వేశారు. సమస్య పరిష్కారం కాకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో అధికారులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. చెప్పారు
టీకుమూడి త్రిమూర్తులు అనే ఆయన సీతారాంపురం కోరంగి హ్యామ్లెట్ అక్కడ నివాసం ఉంటున్నారు. గోగడ ఇలాగా మండల పెద్ద గ్రామంలో ఉన్న పెద్దలు లేకపోతే సమ్మిట్ నన్ను ఏ కార్యక్రమానికి పిలవట్లేదు, ఇబ్బంది పెడుతున్నారని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారు మాకు పంపారు. మేము అప్పుడు ఎవరైతే గ్రామ పెద్దలు ఉన్నారో వాళ్ళని ఇన్ని అందరిని కూర్చోబెట్టి సెటిల్ చేసాను ఇష్యూ. పీస్ కమిటీని కూడా వేయడం జరిగింది, నోటీస్ ఇచ్చి వాళ్ళని పిలవడం జరిగింది. అలాగే అదే సామాజిక వర్గానికి చెందినటువంటి బీసీ బీసెట్ బిల్జా పెద్దలు మండల పెద్దలు కూడా వచ్చినారు. వచ్చి డిస్కషన్స్ అంతా అయిన తర్వాత ఒక 2 రోజులు 3 రోజులు టైం ఇవ్వండి రిక్వెస్ట్ చేయడంతో మేము సెటిల్ చేస్తాం సార్ గ్రామంలో ఇష్యూ ఇది అని రిక్వెస్ట్ చేయడంతో మళ్ళీ అగైన్ బుధవారం వాయిదా ఇవ్వడం. బుధవారం ఇష్యూ డెఫినెట్గా సెటిల్ అవుతుంది, వాళ్ళందరూ కూడా కలిసి ఉంటారని ఆశిస్తున్నాను. అదర్వైజ్ చట్టం తన పని చేసుకుని వెళ్తాం. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఏలూరు తూర్పు వీధిలోని శ్రీ రామాలయం శివయ్య గుడిలో శ్రీ పరంజ్యోతి అమ్మ భగవతి భగవాన్ కళ్యాణ మహోత్సవం ఆదివారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. లోక కళ్యాణార్థం జరిగిన ఈ వేడుకలకు ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ జనసేన నాయకుడు రెడ్డి అప్పలనాయుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు పూలు పండ్లు మొక్కలు పంపిణీ చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. అమ్మా భగవాన్ కళ్యాణ మహోత్సవాన్ని ఏర్పాటు చేసినటువంటి దాసరెడ్డి గారు, అదేవిధంగా వెంకటేశ్వర గారు, మా సోదరుడు ఈశ్వరరావు వారి యొక్క టీం, హాజరైనటువంటి అమ్మా భగవాన్ యొక్క భక్తులు చాలామంది, లక్షలాది మంది ఉన్నారు. వారి యొక్క ఆశ్రమానికి నేను కూడా దాదాపు ఒక 10-12 సంవత్సరాల క్రితం నేను మా వైఫ్ కూడా వెళ్ళాం. అనేక మంది భక్తులు చాలా ప్రాంతాల నుంచి వచ్చారు, ఖాళీ లేదు. యొక్క ఫలితాలను మనకి అందుతాయనేది చాలా వాస్తవ విషయాలు. మన ఏలూరు నగరంలో కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఏలూరు నగరం కానీ ఇంకా పరిసర ప్రాంతాలు కానీ దాసాజీ గారు, అదేవిధంగా వెంకటేశ్వర గారు, వారి యొక్క టీం అనేక మంది మానవ జీవితంలో మార్పు తీసుకురావడానికి కోసం తీసుకొని ప్రజల యొక్క జీవితాల్లో మార్పు తీసుకొచ్చినందుకు వారందరూ కూడా అభినందన తెలియజేస్తూ మరి యొక్క అవకాశం ఈరోజు నన్ను పిలిచి ఈ యొక్క మంచి కార్యక్రమంలో పాల్గొనడానికి. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో రైతులతో కలిసి ఏనుగుల సమస్యపై నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ మేరకు కుంకి ఏనుగులను జిల్లాకు తీసుకువచ్చి ప్రస్తుతం గ్రామాల్లో సంచరిస్తున్న ఏనుగులను అడవికి లేదా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సిపిఎం మండల కన్వీనర్ కొల్లి సాంబమూర్తి డిమాండ్ చేశారు. ఏనుగుల కారణంగా రైతులు, పంటలు, వ్యవసాయ సామగ్రికి నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పష్టమైన కార్యాచరణ ప్రకటించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. విపరీతంగా జరిగే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో ఈరోజు పాలిత అధికారులు ఏనుగులంతా తిరగడమే తప్ప రాత్రి పగలు ఏనుగుల్ని ఎక్కడ అడవికి కానీ జూకి కానీ తరలించే పరిస్థితి లేదు. ఈరోజు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కుంగి ఏనుగులు కర్ణాటక నుండి కుంగి ఏనుగులు తెప్పించాము నష్టం జరిగే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో రైతులు బిక్ అనే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఏనుగులను అడవికి లేదా జూకి తరలించాలని చెప్పి కోరుతున్నాం. అయితే దీనికి సంబంధించి ఏనుగులు తరలించే విషయంలో పాలకులు ఒక మాట చెప్తున్నప్పుడు కూడా ఏనుగులు ఎప్పుడు తరలించారో తెలియని పరిస్థితి ఉంది. ఇమ్మీడియట్ గా ప్రతిపక్ష పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు ఏనుగులు తరలించడంలో మీద వేస్తున్నారు. ఎవరికి చిత్తశుద్ధి లేదు. కాబట్టి ఇలాంటి సందర్భంలో పోరాటం ద్వారా ఏనుగులు తరలించే విధంగా పోరాటం ద్వారా మనమందరం ఐక్యతగా పోరాటం చేసి
ఏడీని అడవికి లేదా దూకి తరలించే విధంగా పోరాటానికి ఆ విధంగా పత్రిక రూపంలో తెలియజేసి ఏడీలు ఎప్పుడు తరలిస్తామని చెప్పి తెలియజేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేనియలు ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ఈ కొమరాల మండల ప్రజలతో పాటు పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న రైతులందరితో కలిసి పెద్ద ఎత్తున పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి పాలకులకి తెలియజేస్తున్నాం. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ, శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ క్షేత్రంలో పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదర్శన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి చైర్మన్ సన్నెబోయిన శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ సనాతన ధర్మ పరిరక్షణతో పాటు దేవాలయాల సంరక్షణ ప్రతి హిందువు బాధ్యత అని అన్నారు. నవనరసింహ క్షేత్రాల్లో ప్రముఖమైన ఈ ఆలయంలో స్వామివారి ఆశీస్సుల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, సనాతన ధర్మ సేవకులు, భజన బృందాలు, కూచిపూడి కళాకారులు పాల్గొన్నారు. అది గుడుపుల్